ఏం తినాలో ఆక్సిజన్ అంటే గాలి. ఆక్సిజన్ గాలి పీల్చుకుంటాం కదా, గాలిలో ఏముంటుంది ఆక్సిజన్. అది మనం ఎక్కువగా పీల్చుకుంటే మనకు అవసరం కదా. మన బాడీలో చెడు గాలి కూడా ఉంటుంది, బ్యాడ్ ఎయిర్ ఉంటుంది, అది ఏంటి కార్బన్ డైఆక్సైడ్. దాన్ని ఏం చేయాలి, బయటికి పంపించేయాలి. ఏం చేయాలి, బయటికి పంపించాలి. సో ఇప్పుడు మనం ఆ పని చేద్దాం, ఓకేనా? ఇక్కడ చూడండి మేడం, ఇప్పుడు మేము ముందు మీరు చేపెట్టండి, ఇలా పెట్టండి, ఇలా ఇలా ఈ చెయ్యుందా ఇలా ఇలా పెట్టి ఈ ముక్కుతో గాలి పీల్చండి. ఇప్పుడు ఈ వేలుతోటి ఈ ముక్కుని ఆ వేలు క్లోజ్ చేయండి. ఇప్పుడు వేలు భయపడండి. దాన్ని ఏం చేస్తామో చూస్తారా? ఏం చేస్తాం చూడండి, ఏం చేస్తాం. ఎడమవైపు పీల్చుకొని కుడివైపు వదిలేరు కదా. ఇప్పుడు ఏం చేయాలి, కుడివైపు పీల్చుకొని ఎడమవైపు వదలాలి. దీన్ని అనులోమ విలోమ ప్రాణాయామం అని అంటారు. అనులోమ అంటే ఎడమ వైపు నుంచి కుడికి, కుడి వైపు నుంచి ఎడమ. ఈ ప్రాణాయామం చేయడం వల్ల మనకి మన ఊపిరితిత్తులు బాగా పనిచేస్తాయి, మనకి ప్రాణశక్తి అనేది బాగా మన బాడీకి అందుతుంది అనమాట. అందుకని ఇది రోజు చేయాలి. తర్వాత మెడిటేషన్ చేయాలి, అంటే ధ్యానం చేయాలి. ఎందుకంటే ధ్యానం చేస్తే మన బ్రెయిన్ పవర్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఇలాగా జ్ఞాపకశక్తి పెరుగుతుంది. మీరు చదువుకునేవి మీకు బాగా గుర్తుంటాయి. ఒక 5 minutes చేద్దామని అందులో కూర్చోండి. మీరు ఇట్లా కూర్చోండి, ఇలా వేసుకొని కూర్చోండి.